బహుశా నీ పట్ల ఎవ్వరూ ప్రేమను వ్యక్తీకరించట్లేదేమో. ఇన్ఫ్యాక్ట్ ఎవరు నీ గురించి మంచిగా మాట్లాడడం లేదేమో, నీ పక్షంగా ఎవరు నిలబడలేదేమో. ఆయా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, ఎందుకోనండి నేను ఎవ్వరికి ఇష్టంగా లేనండి, ఎవ్వరూ నన్ను కోరుకోవట్లేదు, ఎవ్వరూ నన్ను ఏర్పరచుకోవట్లేదు, లేదా ఎవ్వరూ నా పక్షాన నిలబడటం లేదు, నా కొరకు ఏ ఒక్కరు కూడా నిలబడి మాట్లాడడం లేదని ఆ బాధ తొలిచివేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజున? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఒకసారి గమనించు. ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. నువ్వు దేవుని సువార్తను విని మారుమనసు పొంది రక్షణ పొందిన వ్యక్తివైతే దేవుడు నేను ఏర్పాటు చేసుకుని తన మహిమ కొరకు నిలబెడుతున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన. ప్రపంచంలో ఎవరైనా తమతో పాటు పనిచేయాలన్నా లేదా తమతో పాటు ఉండాలని కోరుకునేటప్పుడు క్వాలిటీ పీపుల్ని ఏర్పాటు చేసుకుంటారేమో, ద బెస్ట్ని ఏర్పాటు చేసుకుంటారేమో. కానీ దేవుడు మనలాంటి సామాన్యుల్ని ఆయన గొప్పతనాన్ని నిరూపణ చేయడానికి సిద్ధపడి ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని తన బృందంలో, తన టీంలో ఆయన మనల్ని చేర్చుకున్నాడు.